హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 10 ఇయర్స్ పాపకి అంబ్రెల్లా టాప్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ అంబ్రెల్లా టాప్ వచ్చేసి బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో డ్రాప్ షేప్ పెట్టి ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనం కొత్త మోడల్స్ ఎప్పుడు అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం 10 ఇయర్స్ పాపకి అంబ్రెల్లా టాప్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఈ అంబ్రెల్లా టాప్ని కట్ చేసుకోవడానికి టాప్ కోసం 2 మీటర్ల క్లాత్, దీనికి లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇదే కనుక ఈ టాప్ క్లాత్ చిన్న పన్నా అయితే కనుక 2.5 మీటర్ క్లాత్ పడుతుంది. ఒక్కసారి ఈ పన్నా ఎంతది అనేది చెక్ చేసుకొని మనం క్లాత్ని తీసుకోవాలి. పన్నా అంటే చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఏంటక్క పన్నా అంటే అని చెప్పి. ఇదిగోండి, మీటర్ క్లాతే డబుల్ ఫోల్డింగ్ మీద మనకి ఈ పొడవు చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే సుమారుగా మనకి డబుల్ ఫోల్డింగ్ మీద కదా, ఇదిగోండి ఇంత క్లాత్ ఎక్కువ వచ్చేస్తుంది. అందువల్ల మనకి 2 మీటర్ల క్లాత్ అయినా కూడా ఈ క్లాత్ మనకి 2 మీటర్ల పొడవు ఎక్కువ వచ్చేస్తుంది కదా, అందుకని మనకి 2 మీటర్లు సరిపోతుంది. అదే ఇంత పొడవు తగ్గింది కాబట్టి ఈ లైనింగ్ వచ్చేసి నేను 2.5 మీటర్ తీసుకున్నాను. ఇలా మనం తీసుకునే క్లాత్లో ప్రతిసారి ఈ పన్నా పెద్దదా చిన్నదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2.5 మీటర్ లైనింగ్లో నుండి ఫస్ట్ బాడీ పార్ట్ పీస్ కోసం కట్ చేద్దాం. బాడీ పార్ట్ పీస్ కోసం కట్ చేయడానికి మనకి ఆల్రెడీ ఈ లైనింగ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు ఈ లైనింగ్ని మనకి ఇంకొక ఫోల్డ్ చేస్తే పొడవు ఈ లూజు సరిపోతుంది అనుకుంటే కనుక ఇలా ఫోల్డ్ చేసేసి మనం బాడీ పార్ట్ కోసం తీసేసుకోవచ్చు. ఇలా సరిపోలేదు అంటే కనుక ఈ మడతను తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి లూజు ఎంతవరకు కావాలి అనుకుంటే అంతవరకు తీసేసుకొని ఈ పీస్లో మనం బాడీ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని దాదాపుగా ఈ లూజ్ సరిపోతుంది కాబట్టి ఫస్ట్ నేను ఇంతవరకు ఈ పీస్ని కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం బాడీ కొలతల్ని తీసుకుందాము. మనకి మొత్తం ఈ అంబ్రెల్లా టాప్ పొడవు వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచుల్లో బాడీ పార్ట్ కోసం నార్మల్గా మనకి పెద్ద సైజు వాళ్ళకైతే కనుక 14 ఇంచులు తీసుకుంటాం. ఏ సైజు వాళ్ళకైనా ఫ్రీ సైజ్ అయితే కనుక. ఇది 10 ఇయర్స్ పిల్లలకి కాబట్టి ఈ బాడీకి 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మొత్తం 32 ఇంచుల్లో నుండి 12 ఇంచుల్ని మనం బాడీ పార్ట్ కోసం తీసుకుందాం. ఈ చివరన ఎడ్జెస్ ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే కనుక ఫస్ట్ వీటిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్స్ని తీసుకోవాలి. 12 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని 13 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంత్ని ఒకసారి కొలుచుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేది బోట్ నెక్ కాబట్టి వచ్చిన మొత్తం షోల్డర్లో నుండి హాఫ్ని నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచుల్లో సగం అంటే మనం డబుల్ ఫోల్డింగ్ మీద 6 ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచుల్లో మనం నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి డివైడ్ చేసుకోవాలి. ఈ వచ్చిన 6 ఇంచుల్ని ఇదే కొలతని మనం ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ పెట్టేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి డివైడ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి మన చాయిస్, మనం ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంతే పెట్టాలని ఏమీ లేదు. ఇప్పుడు నేనైతే షోల్డర్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసేస్తున్నాం. ఈ మిగిలిన కొలతని నెక్ లెంత్ కోసం పెట్టేసుకుందాం. ఈ నెక్లో వచ్చేసి సపరేట్గా మనం బక్రం పీస్ పై వైపున మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని తీసుకుందాం. ఈ పై వైపు నుండి చిన్న పిల్లలకి కాబట్టి పెద్దవాళ్ళకైతే కనుక మనం 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ తీస్తాం. చిన్నపిల్లలకి దాదాపుగా 7.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ కొలుచుకున్నట్లయితే సరిపోతుంది. ఈ చివరిని వచ్చేసి వేస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల్లో మనం ఈ పీస్ని మొత్తం 4 మడతలు ఫోల్డ్ చేసాం కాబట్టి 30 ఇంచుల్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే 7.5 ఇంచుల్ని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచుల్లో 4వ భాగం 7 ఇంచులు
ఈ చివరన మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున మనకి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో చిన్న డాట్స్ వేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది. అందుకోసం ఇక్కడ డాట్స్ వేయడం కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే ఈ డాట్స్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి మన చాయిస్. మనం 1.5 కావాలి అనుకుంటే 1.5 ఇంచ్, లేదంటే 2 ఇంచులు కావాలి అనుకుంటే 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీసుల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందుగా ఈ బాడీ పార్ట్ పీస్లో చివరన ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసినట్లయితే మనకి బాడీ పార్ట్ ఇలా కట్ చేయకుండా తీస్తే బాడీ దగ్గర ఫిట్టింగ్ అంత నీట్గా అనిపించదు. అందుకోసం ఈ చివరన ఒక 1/2 ఇంచ్, జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసేసి ఇక్కడి నుండి ఈ చివరన పీస్ వరకు మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ కట్ చేస్తే మనకు మళ్ళీ పొడవు తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ నుండి ఈ చివర సైడ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి ఇలా ఈ 2 పీసులని విడిగా తీసినా కూడా ఈ షోల్డర్ లెంత్ 2 వైపులా సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని బ్యాక్ నెక్ని డ్రా చేసేసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఇలా గీత కొట్టేసుకొని నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర ఇలా గీత కొట్టేసుకొని నెక్ షేప్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి మనం నెక్ని కట్ చేసాం కదా, ఒరిజినల్ పీస్ మీద కుట్టి తిరగేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో డ్రాప్ నెక్ పెడుతున్నాను. డ్రాప్ నెక్ కోసం మనకి డ్రాప్ షేప్ రావాలి, నీట్గా రావాలి అంటే కనుక బకరం పీస్ మీద కట్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఈ షేప్ నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఒక బకరం పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద తీసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ మీద తీసుకొని ఇప్పుడు మనం నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర ఒక మార్కింగ్, అలానే ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇదే 3 ఇంచుల దగ్గరికి ఈ బకరం పీస్ పై వైపున మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని తీసేసి ఈ 2 డాట్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ షేప్ తీసుకోవాలి. మామూలుగా ఈ 3 ఇంచుల దగ్గర వరకు నార్మల్గా మనం బోర్డ్ షేప్కి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి చిన్న డ్రాప్ షేప్ తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకోవాలి అంటే మనకి చిన్న నెక్కే కాబట్టి ఇక్కడ నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మధ్యలో 1 ఇంచ్ ఉండేలా జస్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసేసుకోవాలి. డ్రాప్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి బయట వైపున 3/4 ఇంచ్ లెంత్ ఉండేలా చుట్టూ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీస్ని మనము స్టిచ్ చేసేటప్పుడు ఒక లైనింగ్ పీస్ పై వైపున పెట్టుకొని ఐరన్ చేసేసుకుందాం. ఈ కట్ చేసిన పీస్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో నెక్ మనం బకరం పీస్ పై వైపున కట్ చేసాం కాబట్టి ఇక ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి మనం బోట్ నెక్ కొలతలు తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి 1 ఇంచ్ సుమారుగా లోపలికి డ్రా చేసేసుకొని ఈ కింద వైపున ఎక్కువ లోతు రాకుండా ఈ పై వైపుకి వచ్చేసరికి ఈ రౌండ్ తిరిగి ఇలా పైకి వచ్చేటప్పటికి 1 ఇంచ్ వచ్చేలా మార్క్ చేసేసుకొని ఈ పై వైపున వరకు లోతు తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంబ్రెల్లా టాప్లో బాడీ పార్ట్ అయిపోయింది కదా,
బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత కింద వైపున పీస్ని కూడా ఒకేసారి లైనింగ్ పీస్ని కట్ చేసేసుకుందాం. ఈ లైనింగ్ పీస్ని వచ్చేసి మనకి ఈ పన్నా ఎంత ఉందో చూసుకొని దీనికి సరిపడా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కువ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా డబల్ ఫోల్డ్ చేశాను. డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీనిని మరలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మొత్తం మనకి 4 మడతలు వచ్చేస్తుంది ఈ లైనింగ్ క్లాత్. ఇలా మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ని ఒకసారి తీసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి మొత్తం ఈ క్లాత్ వచ్చేసి మనకి 4 మడతలు ఫోల్డ్ చేసాం. బాడీ పీస్లో 4 మడతలు రావాలి. 4 మడతలు అంటే మనకి బ్యాక్ పార్ట్లో 2 మడతలు, ఫ్రంట్ పార్ట్లో 2 మడతలు. మొత్తం ఫ్రంట్కి బ్యాక్కి సరిపోవాలి అంటే ఇది 4 మడతలు, ఇది 4 మడతలు మనకి ఈక్వల్గా సరిపోతుంది. ఇది 4 మడతల మీద ఫోల్డ్ చేసినప్పుడు బాడీ పార్ట్ పీస్ ఇలా ఒక పీస్ వేసేసుకొని మనం నడుము లూజ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకేసారి బాడీ పార్ట్లో ఎలాగో ఖర్చు కూడా వేసాం కాబట్టి ఇక మనం సపరేట్గా ఖర్చు కోసం యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ పీస్ని ఇలా 2 వైపులా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా క్రాస్గా రాకుండా ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా తీయకుండా కొంచెం చిన్న యూ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి మొత్తం స్టిచ్ చేసేటప్పుడు చూడటానికి బాగుంటుంది. అందుకోసం కొంచెం ఇలా యూ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడి నుండి ఈ టాప్ పొడవు ఎంత ఉన్నదో ఒకసారి కొలుచుకొని పెట్టుకోవాలి. మనకి వచ్చిన మొత్తం పొడవు 32 ఇంచుల నుండి బాడీ పార్ట్ పీస్ కోసం 12 ఇంచుల్ని తీసేసాం. 12 ఇంచుల్ని తీసేస్తే మిగిలిన 20 ఇంచుల్ని మనం ఈ ఫ్రాక్ పొడవు కోసం పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి 20 ఇంచులు, 20 ఇంచులు ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. మనకి ఈ 1 ఇంచ్ పెట్టేస్తే మామూలుగా అయితే చివరన ఒక 1 ఇంచ్ పై వైపున ½ ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం ఖర్చు కోసం. ఈ 1 ఇంచ్ పెట్టేస్తే చివరన ఫోల్డ్ చేసి కుట్టేస్తాం. ఈ పీస్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఒరిజినల్ పీస్ని తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి అంబ్రెల్లా టాప్ పొడవు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 21 ఇంచ్ వచ్చింది కాబట్టి 21 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ మనకి మధ్యలో ఎక్కడ క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుంచి మధ్యలో ఒక దగ్గర 21 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలానే ఈ మార్కింగ్ దగ్గర నుండి రెండవ చివరన కూడా 21 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ చివరన ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పీసు ఈ బాడీ పార్ట్ పీస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో పై వైపున ఒరిజినల్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని కట్ చేసుకుందాం. ఒరిజినల్ పీస్ని కట్ చేసుకోవడానికి మనకి లైనింగ్ అయితే 2.5 మీటర్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ సపరేట్గా బాడీ పార్ట్ పీస్ తీసేసి మిగిలిన పీస్ని మనం ఫ్రాక్ కోసం కట్ చేసాం. ఇది మనము 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాం. పన్నా ఎక్కువ వచ్చేసింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం బాడీ పార్ట్ పీస్ కోసం కట్ చేసాము అంటే మనకి మొత్తం ఈ అంబ్రెల్లా ఫ్రాక్లో క్లాత్ సరిపోదు. అందుకోసం ఈ కింద వైపున అంబ్రెల్లా పీస్ని కట్ చేసి దానిలో చివరన మిగిలిన పీస్లో నుండి మనం బాడీ పార్ట్ పీస్ కోసం తీద్దాము. ఇప్పుడు ఈ తీసుకున్న 2 మీటర్ల క్లాత్ని ఫస్ట్ మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా మనం ఈ పీస్ని క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఈ చివరన వచ్చేసి మనకి ఈ లైనింగ్ కంటే ఎప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి కదా, మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేదు లైనింగ్లో. అందుకోసం ఈ పీస్ కంటే చివరన ఒక 1 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసేసి చివరన 1 ఇంచ్ని ఎక్స్ట్రా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పై వైపున వచ్చేసి ఈ లైనింగ్ పీస్ ఎంతైతే ఉందో సేమ్ ఇదే సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని తీసేసి ఇదే సైజులో ఈ ఒరిజినల్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి కింద వైపున ఈ 2 పీసులు వచ్చేసింది కదా, ఈ 2 పీసుల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మిగిలిన ఈ పీస్లో నుండి బాడీ పార్ట్ పీస్ కోసం కట్ చేసుకోవాలి. ఈ చివరన ఇక్కడ వచ్చేసి మనకి బాడీ పార్ట్ పీస్ వచ్చేస్తుంది, ఈ మిగిలిన చివరన మనకి హ్యాండ్స్కి సరిపోతుంది. ఇలా కొంచెం చిన్న సైజ్ అయితే కనుక ఈ ఫ్రాక్లో మనకి మిగిలిన పీస్లో నుండి మనకి హ్యాండ్స్కి బాడీ పార్ట్ పీస్కి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పీస్కి పై వైపున ఒకసారి బాడీ పార్ట్ పీస్ని పెట్టేసుకుందాం. ఇంత పొడవు వచ్చేసింది కాబట్టి దీనిని ఇంకొకసారి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ లైనింగ్ పీస్ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిగిలిన పీస్లో నుండి హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం నార్మల్గా ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ కొలతల్ని తీసుకుందాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు. 4.5 ఇంచులు ఈ చివరి వైపున పైపింగ్ వేసేద్దాము. పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసుకొని మొత్తం 5 ఇంచులు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఖర్చుతో కలిపేసి. ఇలా మనకి షార్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఈ ఆర్మ్ డౌన్ కోసం వచ్చిన హ్యాండ్ పొడవులో నుండి హాఫ్ని మనం హ్యాండ్ కర్వ్ కోసం తీసుకోవాలి. మొత్తం మనకి 5 ఇంచులు వచ్చింది కాబట్టి ఈ 5 ఇంచుల్లో సగానికి మనం సగం అంటే 2.5 ఇంచుల్ని మనం హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని ఒకసారి కొలుచుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి మొత్తం 10 ఇంచులు. 10 ఇంచుల్లో డబుల్ ఫోల్డింగ్ అంటే మనం 5 ఇంచుల్ని హ్యాండ్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 5 + 1 6 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఖర్చు కోసం ఒక 2 ఇంచుల్ని ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ని చివరి వరకు ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మనం హ్యాండ్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుండి కొంచెంగా డౌన్ చేసుకొని మనం హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో టక్స్ పెట్టిన దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఈ ఖర్చు కోసం డ్రా చేసాం కదా, ఇక్కడ ఈ డాట్కి మధ్యలో ఒక మార్కింగ్ చేసేసి సుమారుగా 3/4 ఇంచ్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ మార్కింగ్ చేసిన ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన వైపున చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ని పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసాం కదా, సేమ్ ఇదే సైజులో లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్కి ఇదే సైజులో లైనింగ్ పీస్ని కట్ చేసేసుకోవాలి.